హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు నిన్న జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఈ సంవత్సరానికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. దానికి మొదటి విడతగా ఆయనే ఆ సభ్యత్వాన్ని తీసుకుని 2 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీ ఈ మెంబర్షిప్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆయన వంతు దాని నుంచి ఇవ్వడం కోసం, అంటే 500 రూపాయలు పెట్టి ఆ సభ్యత్వం తీసుకుంటే ఇంకా దాదాపు సగానికి పైగా పవన్ కళ్యాణ్ గారే దాన్ని భరిస్తూ ఇప్పటి వరకు చాలా మంది జన సైనికులకి ఆ మెంబర్షిప్ అనేది, ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే మొదటి విడతగా ఈసారి ఆయనే మళ్ళీ తీసుకుని ఈ సంవత్సరానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఈ జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన పార్టీని నమ్ముకుని నిలబడినటువంటి వాళ్ళకి ఎందుకు ఈ జనసేన పార్టీ మెంబర్షిప్, క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రారంభించారు అనేది గత కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పారు. అది మీకు ఒకసారి వినిపిస్తాను. క్రియాశీలక సభ్యత్వం ఎందుకు చాలా అవసరం అంటే, ఎవరైతే మన కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే మనకి జెండా మోస్తున్నారో వాళ్ళ ముందు వాళ్ళ ప్రాణం కాపాడుకోవాలని కోరుకుంటాను. ఫస్ట్ ముందు మొత్తం గెలుపు వీటన్నిటికంటే కూడా ముందు ఎవరైతే మన కోసం జెండా మోసారో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ క్షేమంగా ఉండాలి. వాళ్ళ క్షేమం తర్వాత మిగతా పార్టీ గురించి ఆలోచించాలి. ఇది నేను ముందు నుంచి ఎవరైతే జెండా మోసే సైనికులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళ కోసం మొదటి శ్రేయస్సు వాళ్ళ మీదే ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట. అయితే ఎందుకు అంటే, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీ కూడా మొట్టమొదటిగా ఏ పార్టీకి అయినా సరే కార్యకర్తలే చాలా బలం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జెండా మోసేది అతనే. ఎవరన్నా తన మీద అంటే తన పార్టీ మీదకి వస్తే తన్నులు తినేది తనే, తన్నులు తన్నేది తనే. ఎవరన్నా అవమానించినా సరే ముఖ్యంగా నాయకుల దగ్గరికి వెళ్దు, కింద ఉండేటువంటి ఏదైతే నాయకులు అంటే జనసేన కేడర్ కావచ్చు, లేదంటే అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఏ పార్టీకైనా సంబంధించి కార్యకర్తలు అంటారు చూసారా, నాయకులు కావచ్చు. నాయకుల కన్నా ముందు కార్యకర్తలే చాలా బలంగా అవమానాలు ఎదుర్కొంటారు. అరే మీ నాయకుడు అలా చేసాడురా, మీ నాయకుడు ఇలా చేసాడురా, మీ నాయకుడు తోపు అంటారు, మీ నాయకుడు ఇది అని చెప్పి తిడతారు కూడా. ఇవన్నీ భరించేది ఒక్క కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలని మాత్రం పట్టించుకున్నటువంటి పార్టీ ఈ దేశంలోనే లేదు. అది కేవలం జనసేన పార్టీనే. ఎందుకు అంటే ఆ కార్యకర్తల విలువ పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి నేను 100 మందితోనో ఈ పార్టీని ప్రారంభించిన తర్వాత ఫస్ట్ సంవత్సరమో 2వ సంవత్సరం ఈ మెంబర్షిప్ ఏదైతే పెట్టానో కొంతమంది వచ్చారు, తర్వాత ఇంకొంతమంది వచ్చారు. అలా ఈ 10 సంవత్సరాల జర్నీలో కొన్ని లక్షల మంది అయ్యారు. నేను అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు దీంట్లో జాయిన్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడ దగ్గర నుంచి 100 మంది దగ్గర నుంచి ఈరోజు 12 లక్షల దాటి మెంబర్షిప్స్ ఉన్నాయంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో ఆలోచించండి. అలాంటి పార్టీకి పునాదులు డెఫినెట్ గా జన సైనికులు, వీర మహిళలే. అంటే అలాంటి వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అంటే కార్యకర్తలకి మనం ఎంత బలంగా నిలబడాలి. నేను ఒక్కడిగా మొదలైనటువంటి ఆయన ఒక్కడి ప్రయాణాన్ని ఈ రోజు ఎంతో మంది ఓన్ చేసుకుని ఇది మనందరి ప్రయాణం, ఇది మనందరి కోసం ఒక్కడిగా మొదలయ్యి మనందరితో కలుపుకు వెళుతున్నాడు, మనందరి కోసం ఒక బలమైనటువంటి ఒక ఉద్యమమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని నమ్మారు. కాబట్టే వాళ్ళందరూ ఆయనతో పాటు నడుస్తున్నారు. అలాంటి వ్యవస్థ కోసం, అలాంటి బలంగా నిలబడినటువంటి జన సైనికులు, వీర మహిళల కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి పథకం 500 రూపాయలు కట్టి 5 లక్షల రూపాయల జీవిత బీమాతో పాటు, అంటే ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం పార్టీ వంతుగా ఏదైనా చెయ్యాలి అంటే, చాలా మంది దీన్ని కొన్ని విమర్శలుగా చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పేవన్నీ మాటల వరకే ఉంటాయి, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి ఎవరు చేయలే. మేమేమో ఇదిగో మీరు పేటిఎంలు ఎంత వస్తుంది, ఫోన్పేలో ఎంత వస్తుంది అంటే మీరెందుకు చేయలేదు అది ఆలోచించుకోవాలి కదా. మీరెందుకు సరే 500 పెట్టి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు, ఇంతమంది ఉన్నారు, సరే అదైనా సరే మీరు ఎందుకు చేయలేకపోయారు అనే దాని మీద ఎవరు మాట్లాడరు. మనం ఎందుకు చేయలేకపోయామని ఎవరు మాట్లాడరు. కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించుకుంటారు. కానీ తనను నమ్ముకున్నటువంటి ఎంతో మంది రప్పరప్ప అంటే రప్పరప్ప అంటారు, చేతులు కోసేసుకుంటారు, కాళ్ళు కోసేసుకుంటారు, జైలుకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని మాత్రం పట్టించుకోరు. వాళ్ళ కోసం మాత్రం ఒక్క రూపాయి ఇలా చేతి నుంచి విడిచింది మాత్రం లేదు. కానీ సొల్లు కబుర్లు మాత్రం చాలా మంది చెప్తారు. కానీ
మాటలే కాదు చేతల్లో, మాటల కన్నా ఎక్కువ చేతల్లో చేసేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఎన్నో నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తులకు, జనసేన పార్టీకి అంటే బలంగా పనిచేసినటువంటి క్రియాశీలక సభ్యులకి ఎన్నో విధాలుగా అండగా ఉంది. నాకు తెలిసి చెప్తున్నాను కదా, భారతదేశంలో అంత పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ రూపంలో కార్యకర్తలకు, చనిపోయినటువంటి వ్యక్తులకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది కావచ్చు, సభ్యత్వం చేపించినటువంటిది కావచ్చు, తీసుకురావటమే కాదు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒకటి మాత్రమే చేసింది. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. 100 సంవత్సరాల పార్టీలు ఉన్నాయి, కొన్ని 50 సంవత్సరాల పార్టీలు ఉన్నాయి, తాత ముత్తాతలు చెప్పేటటువంటి రాజకీయ చరిత్రలు ఉన్నాయి. కానీ ఎవ్వడు కార్యకర్తలను పట్టించుకోవాలా, ఎవ్వడు కూడా వాళ్ళ కోసం ఏ పని చేయలా. ఎంగిలి చేత్తో ఎడమ చేతి నుంచి కూడా ఆ ఎంగిలి మెతుకు కూడా ఎదపలా. అర్థమైందా? కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు, తన సినిమాల ద్వారా కష్టపడి సంపాదించేటువంటి డబ్బులు, పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసి మరి ఆయన పార్టీని నడపడం కోసం, కౌలు రైతులకు ఇవ్వడం కోసం, ఎంతో మంది పిల్లల్ని చదివించడం కోసం ఉపయోగిస్తున్నారు. అలాంటిది కార్యకర్తలే బలం అని ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. నా కోసం వచ్చిన వాళ్ళకి ముందు నేనేం చేస్తున్నాను అనేది నాకు కావాలి, నేను వాళ్ళని కాపాడుకోవడం అనేది నాకు ముఖ్యం. ఆ తర్వాతే నాకు మిగతా రాజకీయం, అధికారం కావచ్చు, రాజకీయం చేయడం కావచ్చు, పార్టీ కావచ్చు, ఇవన్నిటికన్నా నాకు ముందు వాళ్ళని కాపాడుకోవాలి. ఇది ఇప్పుడే కాదండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా రాగానే వాళ్ళకి ఇన్సూరెన్సులు చేయించి, వాళ్ళ కుటుంబాలకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సులు, లేదంటే ఇలాంటి ఇన్సూరెన్సులు, యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఏ ఇన్సిడెంట్ కైనా కానీ వాళ్ళకి అలాంటివే తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా మీరు చూసుకుని ఉంటే ఎన్నో కార్యక్రమాలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మందికి ఆఖరికి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చేటువంటి చాలా మంది ఒక 5 సార్లు దాటగానే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఫ్రీ ఇన్సూరెన్స్ బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు సొంత డబ్బులే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి అయ్యే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు చిరంజీవి గారు. ఏం చేశారు అంటే ఆయన చేసినవి బయటికి కనిపించవు కాబట్టి చెప్తున్నాం. ఆఖరికి నిన్న మొన్న రామ్ చరణ్ గారు డాన్సర్ల అసోసియేషన్ మొత్తానికి కూడా దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టి ఆయన ఇన్సూరెన్స్ చేయించినటువంటి పరిస్థితి. దాని ఉపయోగం ఎంత ఉంటుందో తెలుసా? ఒక జీవితంలో, ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఒక్కసారిగా రోడ్డును పడిపోయేటువంటి కుటుంబానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 500 కదా అని అనుకోవచ్చు, 5 లక్షలే కదా అని అనుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటివి ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా అలా కాపాడటానికి, వాళ్ళ చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఒక స్థిరంగా కొన్ని రోజులైనా సరే నిలబడడానికి ఆసరాగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారే దీన్ని ప్రారంభించారు. వారాహి దగ్గర నుంచి తొలి సభ్యత్వం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు బీమా కింద 2 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ. పిఠాపురం నియోజకవర్గంలో వారం రోజుల ముందే, ఎందుకంటే పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళందరినీ గుండెల్లో కాదు మొత్తం అంతా పెట్టేసుకున్నారు. అంతలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆఖరికి ఆవిర్భావ దినోత్సవం కూడా ఇంక ప్రతి సంవత్సరం కూడా అక్కడే చేస్తామని చెప్పడం జరిగింది. పిఠాపురం నుంచి వారం రోజుల ముందే మొదలవుతుందట. ఇక నుంచి పార్టీ సేవ చేసే వారికి ఉద్యమి, సాధిక్ ప్రదాతలుగా గుర్తింపట, అంటే ఎక్కువ మెంబర్షిప్లు చేసే వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తూ నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళతో పాటు భేటీ అవటమే కాకుండా వాళ్ళతో టిఫిన్ చేసి చాలాసేపు ముచ్చటించడం కూడా జరిగింది. ఎవరిని ఎలా తెలుసుకోవాలో నాకు తెలియటం లేదు. కొంతమంది ఏంటంటే నియోజకవర్గంలో వాలంటీర్లు ఉంటారు, నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు, దాని కింద కొంతమంది నాయకులు ఉంటారు. ఎవరైతే ఆ నార్మల్ గా చిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి సైనికులు ఉంటారో, వీర మహిళలు ఉంటారో, వాళ్ళు ఎక్కువ చేసినా కూడా అదంతా కూడా ఆ నాయకుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అతను ఏమి చేయకపోయినా కానీ వీళ్ళు చేసేటువంటి పనిని మాత్రం అతని పేరు చెప్పుకొని వెళ్ళిపోవాల్సినటువంటి తను క్రెడిట్ అంతా తను తీసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇలా ఒక గ్రేడ్స్ వారీగా మనం వాళ్ళ కష్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు.
ఉద్యమి సాధిక్ ప్రదాతలుగా ఇచ్చినటువంటి దానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రారంభించి చేసినటువంటి కార్యక్రమాలు. ఏదేమైనా ఇక్కడ మీరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే జనసేన భావజాలం 21వ దశాబ్దానికి రైట్ ఐడియాలజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా ముందడుగు పడినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి తెలంగాణలో కూడా ఆయనకి సభ్యత్వ నమోదులు ఉన్నాయి. 90,000తో మొదలై 13 లక్షలకు ఇప్పటికి చేరారట. 2020 మొదటి విడతకు సంబంధించి సభ్యత్వం ఇచ్చినప్పుడు 90,000 మంది నమోదు చేసుకున్నారట. ఆ తర్వాత ఎన్నికల తర్వాత మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చేటప్పటికి 12,98,000 మంది సభ్యత్వాలు నమోదు చేసుకున్నారట. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, కూలీ నాలి చేసుకునేవారు, చదువుకున్నవారు ఎంతో మంది కూడా దీంట్లో పాల్గొన్నారు. చాలా మంది ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంతమంది నాయకులు అయితే ఏం చేశారంటే చిన్న స్థాయిగా ఎవరైతే పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసేస్తా ఉంటారో, కూలి పని చేసుకుని నాలి పని చేసుకుని వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, ఆయన వస్తే వాళ్ళ కుటుంబానికి రేపటి తరానికి ఏదో బాగుంటుంది అనుకునే వాళ్ళకి కూడా అలా ఇన్సూరెన్స్ చేపించేటువంటి ప్రక్రియ చాలా మంది చేశారు ఎన్ఆర్ఐలు కూడా. అలాంటివి ఇంకొంచెం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకుడికి ఎంత ముఖ్యమో పార్టీకి కూడా అంతే ముఖ్యం. ఆ కార్యకర్తలు హ్యాపీగా ఉంటేనే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే బాగుంటుంది. అలాంటిది ఇలాంటి ఇన్సూరెన్స్లు ఒక 500 రూపాయలు వాళ్ళ కోసం మనం కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకి ధైర్యంగా వెనకాల పార్టీ నిలబడింది, పార్టీకి సంబంధించిన ఏదో ఒకటి మనకు ఆసరాగా నిలుస్తుంది అనేటువంటి ధైర్యం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే ఆప్యాయంగా పలకరిస్తూ చేసినటువంటి వారితో అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా ముచ్చరించడం జరిగింది. ఇది ఆ వీడియో నిన్న మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళకి తెలియదు మనకి అని చెప్పి, పార్టీ స్ట్రక్చర్ లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ, ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పని చేస్తున్నారో, ఎవరైతే సభ్యత్వాలు కావచ్చు ఇంకొకటి కావచ్చు చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని పేర్లను డిజైన్ చేసి వాళ్ళ కోసం ఇవ్వడం జరిగిందట. సో డెఫినెట్ గా ఇది ఒక మంచి ముందడిగానే చెప్పాలి. జనసేన పార్టీకి సంబంధించి 12 లక్షల మంది ఈసారి జరిగారంటే ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. ఒక్కసారిగా 12 నుంచి 24కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతేకాదు ఇది ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ అవసరమైందే. డెఫినెట్గా ఇది తీసుకోవాల్సినటువంటి బాధ్యతగా తీసుకోండి. 500లతో పెద్ద పోయేదేం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి 500లతో కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంకొక 500 రూపాయలు దగ్గర ఒక ఇన్సూరెన్స్ కి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఏదన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే ఒక 50,000 వరకు మీకు అప్పటికప్పుడు ఇచ్చేటువంటి ఏర్పాటు. ఏదన్నా పెద్ద మిస్టేక్ గనక, ఏదైనా పెద్ద జరగనాని పూటది గనక జరిగితే గనక, కుటుంబ పెద్ద పోతే గనక డెఫినెట్ గా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు. ఈవెన్ ఆంధ్ర తెలంగాణనే కాదు, ఈసారి పక్క రాష్ట్రాల్లో కర్ణాటక నుంచి లేదా తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా, ఒడిశా నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మెంబర్షిప్ ని మేము చేస్తాము అని చెప్పి చాలా మంది వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా డిజైన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా అయితే మాత్రం ఈసారి ఒక మ్యాసివ్ రేంజ్ లో జనసేన పార్టీ ఇంపాక్ట్, క్రియాశీలక మెంబర్షిప్లు కూడా పెరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.